ప్రజాయుద్ధ నౌక గదర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అసంబద్ధమైన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. జీవితాంతం ప్రజల విముక్తి కోసం, నవ సమాజ నిర్మాణం కోసం జీవితాంతం గద్దర్ అన్న పోరాటం చేశారని గుర్తు చేశారు. గద్దర్ ఏనాడు కూడా అవార్డుల కోసం పనిచేయలేదని, లెక్క చేయలేదని, మౌలిక వసతులు, మానవ విలువలు అందే వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతాడన్నారు. ఈ నెల 31న శుక్రవారం రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ 77వ జయంతోత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే జయంతోత్సవానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పి శంకర్, మెట్ల శ్రీకాంత్, శంకర్ పాల్గొన్నారు. గద్దర్ అన్న జయంతి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి అందరూ హాజరు కావాలని పిలుపునిస్తున్నాం. అదే రకంగా బీజేపీ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు గద్దర్ గురించి చులకనగా మాట్లాడిన అంశాన్ని తక్షణమే వెంబడి తీసుకోవాలి. ఎన్నికలు తీసుకొని ఎడల మేము ఉమ్మడి ప్రణాళికలు తయారు చేసుకొని ఆ అంశం పైన మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కావున గద్దర్ జయంతికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని డీవీఎఫ్ తరఫున పిలుపునిస్తున్నాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ అన్న 77వ జయంత్యుత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జయంత్యుత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వము గద్దర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ ఉత్సవానికి ప్రభుత్వ అతిథులతో పాటు ప్రొఫెసర్ కెఎస్ రత్నం తదితరులు గద్దర్ అన్న ఉద్యమ చరిత్రపైన ప్రసంగిస్తారు. అదేవిధంగా కొన్ని పుస్తకాలు కూడా ఆవిష్కరించబడతాయి. కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు ఈ గద్దర్ అన్న జయంత్యోత్సవ సభకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం.